మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి దేవుని పేరిట మీకందరూ కూడా శుభములు. మీకందరూ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన యుగయుగములకు కృప చూపించేవారు, ఆయన నీతిని ధరింపచేసి స్థిరపరచువాడు, నీతి ఫలాన్ని బట్టి బిడలను అభివృద్ధిపరచువాడైనటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక కృప వాక్య ధ్యానంలోకి ప్రభు మనం ప్రవేశపెట్టారు. ఈ సమయంలో దేవుని యొక్క కృపా వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని యొక్క సన్నిధిలో ధ్యానం చేద్దాం. కీర్తన 103వ కీర్తన 17-18 చరణాలని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచును. కృపగల తండ్రి, ఈ యొక్క గడియలలో మీ యొక్క కృపను మా మీద ఉంచండి. కృపావాక్యాన్ని మేము ధ్యానం చేయటానికి ప్రభు బలపరచండి. మీ యొక్క మాటలను వివరించి బోధించండి. దాసును మరుగుపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి వేకునే ఆయన కృపావాక్యము ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాటలు, ఆ మాటల్లో ఉన్నటువంటి మేలులు, అనుసరణలో ఉన్నటువంటి ప్రతిఫలము ఏంటో తెలుసుకోవటానికి మనము ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు ఆయన నిబంధన చేసుకున్నటువంటి దేవుడు. ఆ నిబంధన మన పితరుల కాడి నుంచి నిబంధన చేసే దేవుడు. నిబంధనను ప్రభు స్థిరపరిచేవాడు. మరి ఆయన మనతో, మనము ఆయనతో నిబంధన అనేది చేయబడినప్పుడు, నిబంధన చేసుకున్నప్పుడు, ఆ నిబంధనలో ప్రభు ఆయన ఇస్తున్నటువంటి కట్టడలు, విధులు, ఆజ్ఞలు అనేవి ఉంటాయి. అది ఎవరైతే గైకొంటారో, ఎవరైతే నడుచుకుంటారో వారు, మరి వారిని గురించి ఒక మాటలో చెప్పాలంటే వారు దేవుని భయము కలిగినటువంటి వారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. కనుక దేవునితో నిబంధన చేసుకోవటం కానీ, దేవుని యొక్క నిబంధనను గైకొనటం కానీ, ప్రభు ఇస్తున్నటువంటి కట్టడలను అనుసరించి నడుచుకోవటం కానీ, అది చేసేది ఎవరు, అలా చేయగలిగినటువంటి ఎవరంటే దేవుని భయము కలిగినటువంటి వారు. అలాగనే మరి చెప్పుకోవాలనుకుంటే ప్రభు అలా గైకొనొచ్చు ఉన్నటువంటి వారే కాకుండా, నాయందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి కూడా ప్రభు చెప్తున్నాడు. నిబంధన కట్టడ అనుసరించి గైకొంటూ, అలాగనే తనయందు భక్తి కలిగినటువంటి వారికి దేవుడు ఆయన కృప యుగయుగములు నిలుచును, యుగయుగములు నిలుచును. ఒకవేళ మరి ఆ విధంగా అనుసరిస్తూ ఉన్నటువంటి వారి మీద, ఆ తర్వాత వారి పిల్లలకు నేర్పిస్తూ, కుటుంబానికి నేర్పిస్తుంటూ, అలాగా బిడలను ముందుకు సాగటానికి ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల బాధ్యత కలిగి వారు అనుసరిస్తూ, వాళ్ళు గైకొంటూ
వారితో కూడా తన యొక్క సంతానం కూడా అలాగనే మరి నేర్పిస్తూ ఉన్నటువంటి వారి మీద, అలాంటి భక్తి కలిగినటువంటి కుటుంబం మీద దేవుని కృప నిలిచి ఉంటుంది. ఆ కృప ఆ రోజు వరక, లేదంటే ఆ దినాల వరక కాదు, యుగ యుగములు మరి అవి నిలిచి ఉంటాయి. కనుక కృప అనేది ఎవరి మీద అయితే, కుటుంబం మీద అయితే, ఎవరికైతే ఆ కృప అనుగ్రహించబడుతుందో మరి ఆ కృపను బట్టి అన్ని విషయాలలో వారికి దేవుని యొక్క సహాయ సహకారాలు వాళ్ళకు అందించబడుతూ ఉంటాయి. వారికి ఎలాంటి కొదువు లేనటువంటి స్థితిలో ఉంటారు. రెండవదిగా ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచును. రెండవదిగా దేవుని యొక్క నీతి, ఆ విధముగా కృప కలిగినటువంటి మరి కుటుంబాలలో దేవుని యొక్క నీతి అనేది వాళ్ళకి నిలిచి ఉంటుంది. దేవుడు తన నీతిని వాళ్ళకి ధరింపచేస్తాడు. వారికే కాదు, వారి పిల్లలకు వాళ్ళ యొక్క తరాలు ఎన్ని ఉన్నాయో అన్ని తరాలకు కూడా దేవుని యొక్క నీతి అనేది ధరింప చేయబడుతుంది. కనుక దేవుడు ఆయన ఆదిలో మన పితరులకు ఆ నీతిని, ప్రభు ఆ మహిమను, ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని, ఆ పరిశుద్ధతను దేవుడు మొదటి మానవుడు ఆదాము అవ్వలకు ఆ విధంగా అనుగ్రహించాడు. తన పోలికను కలుగు చేసి, వారు పాపం చేసిన తర్వాత అవన్నీ వాళ్ళు కోల్పోయి ఒక సాధారణమైనటువంటి వారుగా ఏదైనా తోటల నుంచి వారు వెలివేయబడ్డారు. దేవునికి లోబడిన కారణాన్ని బట్టి దేవుడు చెప్పినటువంటి చేసుకున్న నిబంధన, పెట్టినటువంటి కట్టడలు వాళ్ళు అనుసరించలేదు, గైకొనలేదు. అవి దేవుని కృపకు, దేవుని నీతికి వాళ్ళు దూరమయ్యారు. తిరిగి ప్రభు అలాగా విడిచిపెట్టలేదు. అలాగా వారిని మరి ప్రభు చూడకుండా, ప్రభు వల్ల ఏ సహాయం అందకుండా ప్రభు వారిని అలా ఉంచలేదు. కానీ అప్పుడే ప్రభు చెప్పాడు, తిరిగి ఈ లోకానికి వచ్చి మీరు అవిధేయత వలన చేసినటువంటి మరి తప్పును, పాపాన్ని అది పరిష్కరించి తిరిగి మిమ్మల్ని మరి ఏ ఉద్దేశంతో అయితే, ఏ ఆలోచన చెప్పున నేను మిమ్మల్ని కలుగు చేశాను, అదే ఆలోచన ఉద్దేశం నెరవేర్చబడి మీరంతా కూడా, మీ సంతానమంతా కూడా నాతో కలిసి యుగ యుగాలు నాతో కూడా జీవిస్తారు అని ప్రభు చెప్పారు. అది ఆ నీతి అనేది యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడి, కొరింథీ పత్రికలో పౌలు గారు ఆ మాటను ఈ విధంగా భక్తుని ద్వారా ప్రభు రాయించాడు. ఏ పాపము ఎరగినటువంటి ఆ క్రీస్తు పాప శరీరంగా మార్చబడటానికి కారణం ఏంటి అనంటే, దేవుని యొక్క నీతిని మనకు ధరింపచేయటానికి, కోల్పోయినటువంటి నీతిని, దేవుడు అనుగ్రహించిన నీతిని పోగొట్టుకున్న కోల్పోయిన మానవునికి యేసుక్రీస్తు ద్వారా మరి ఆ నీతిని తిరిగి ధరింప చేశారు. అది పిల్లలకు, తరతరములకు ఆ కృప యుగ యుగములకు మరి ఇవ్వబడినటువంటి. కనుక ఇందులో నుంచి మనం పక్కకు వెళ్ళామా, బయటకు వెళ్ళామా, వెనక్కి వెళ్ళామా, పడిపోయామా, దిగజారిపోయినామా, కాంప్రమైజ్ అయిపోయినామా అనేది మనం పరీక్షించుకుంటే, తిరిగి కృపను బట్టి, తిరిగి నీతిని బట్టి మనము ఎలాంటి మేలులు, ఎలాంటి ఫలములు ప్రభు వల్ల మనకు లభిస్తుందో అనేది మనకు అర్థమవుతుంది, అలాగా లభిస్తుంది కూడా. అయితే ఇక్కడ దేవుని యొక్క నీతిని గురించి మరి మనం చెప్పుకోవాలంటే, మరి కీర్తన 11వ కీర్తన 7వ చరణంలో, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ఇందును బట్టి
దేవుడు మరి నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. ఆ నీతి నీలో ఉంచి నిన్ను ప్రేమించడానికి ఆ నీతిని అనుగ్రహించినప్పుడు పాపం చేసి నీతిని కోల్పోయాడు. తిరిగి ప్రభు తన కనికరం బట్టి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. కనుక ఎవరు ఆయన ముఖ దర్శనం చేస్తారు అంటే మరి ఆయన నీతిని ధరించుకొని ఆయన యొక్క ఎదుట మరి యథార్థవంతులుగా ఉన్నటువంటి వారికి. రెండవదిగా మరి యోబు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనములో సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏ మాత్రమును చెరపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఎందురు. కనుక ఆయన నీతిని బట్టి, ఆయనకు నిబంధనను బట్టి, కట్టడలను బట్టి మరి ప్రభు వాటిని చెరిపివేసేవాడు కాదు, మార్చివేసేవాడు కాదు, తీసివేసేవాడు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు అనేది ఖచ్చితం. తర్వాత మూడవదిగా 89వ కీర్తన 14వ చరణంలో నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తనులు అని రాయబడింది. కనుక ఎక్కడ తీసుకున్నా కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన పరిశుద్ధతలో ఉన్నటువంటి నీతిని, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మహత్యమును, ఆయన యొక్క ఘన కార్యములను, ఆయన ప్రభావములను ఎల్లవేళలా ప్రతి సృష్టికి, భూమి నివసిస్తున్న ప్రతి మానవునికి కూడా సృష్టి ద్వారా ఆయన తనను తాను కనపరుచుకుంటూ, తన బిడ్డలను కనికరిస్తూ, బిడ్డను రక్షిస్తూ, చేర్చుకుంటూ, బిడ్డలను తన కుటుంబంగా చేసుకుంటూ, తనతో కూడా యుగయుగాలు నిరంతరము ప్రభుతో కూడా స్తోత్రార్హుడైనటువంటి ప్రభుతో కూడా ఆయనతో మనము ఆనందిస్తూ, ఉల్లసిస్తూ మనం గడిపేటువంటి, జీవించేటువంటి గొప్ప జీవితము ప్రభు మనకు ఇవ్వబోతున్నారు. ఆ క్రమంలో దేవుని నీతిని ధరించుకున్నటువంటి వారికి మరి ఆ నీతిని బట్టి నీతిమంతులుగా పిలువబడుతూ, ఆ నీతిమంతులకు దేవుని వలన కలిగేటువంటి మంచి ఫలములు ఏమిటి అని చూసినప్పుడు కీర్తన 5వ కీర్తన 12వ చరణములో యెహోవా నీతిమంతులను ఆస్వాదించువాడవు. దేవుని నీతిని ధరించుకున్నటువంటి నీతిమంతుడు దేవుని చేత ఆస్వాదించబడినటువంటి వాడు. నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను కూర్చి ఉల్లసింతురు. కనుక ఉల్లసించేటువంటి వారి జీవితాలలో ఇంకా దుఃఖం ఎందుకు ఉంటుంది, బాధలు ఎందుకు ఉంటాయి, కష్టాలు ఎందుకు ఉంటాయి, దరిద్రం ఎందుకు చోటు చేసుకుంటుంది, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఎందుకు సంభవిస్తాయి? సంభవించడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. కారణం దేవుని నీతిని ధరించుకున్నటువంటి నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా వర్ధిల్లటానికి ఇంత గొప్ప మరి మేలు ప్రభు మనకు చేస్తూ ఉన్నారు. అలాగనే మరి చూసినప్పుడు బైబిల్లో 14వ కీర్తన 5వ చరణంలో ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. కనుక అన్యాయం జరగదు, నష్టపోరు, వాళ్ళకి ఎలాంటి శత్రు భయం ఉండదు, శత్రుత్వం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పక్షంగా ఉండి వ్యాజ్యమాడేటువంటి దేవుడు కదా. ఆయన వాళ్ళ పక్షంగా ఉండి వారికి జరగవలసిన కార్యములన్నీ కూడా జరిగించువాడు ఆయనే కదా. ఒకవేళ లోకములో ఉంటున్న మనుషులు అపవాది చేత నడిపించబడుతున్నటువంటి వారు కలిగేటువంటి దుర్బుద్ధిని బట్టి వారి యొక్క ప్రభావము తన బిడ్డల మీదకు రాకుండా ఆయన కేడముతో కప్పేటువంటి దేవుడు వాళ్ళ పక్షంగా ఉండి ప్రభు మరి భద్రపరిచే దేవుడు.
మూడవదిగా మరి కీర్తన 34వ కీర్తన 19వ చరణంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. చూడండి ఎంత వ్యతిరేకతలు ఉన్నాయో. అయినప్పటికీ కూడా సమస్తము దేవునివే, కానీ లోకాన్ని సాతాడు బలాత్కారంగా వాడు స్వతంత్రించుకొని వాడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. కారణం మానవుడు చేసినటువంటి అవిధేయత బట్టి, అవిధేయత లోబడకుండా చేసినటువంటి పాపాన్ని బట్టి తిరిగి ప్రభు తన బిడ్డలను ఆయన ఏ విధంగా కాపాడుకుంటున్నాడో, ఏ విధంగా కాపాడుకుంటాడో, కాపాడుకొని ఎలాగ ఉంచుతాడో, లోకములోనే ప్రభు ప్రత్యేకించి తన బిడ్డలను ఏ విధంగా పోషిస్తాడో, ఎందును బట్టి అంటే ఆయన నీతిని బట్టి, ఆయన నీతిని ధరింపచేస్తున్నటువంటి బిడ్డలు, ఆయన నీతిని ధరించుకున్న బిడ్డల జీవితాల్లో కార్యాలు. అలాగనే నాలుగవదిగా నీతిమంతులు 37వ కీర్తన 29వ చరణంలో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నివసించటము అనేది, స్థిరపరచబడటము అనేది, సమస్తము కూడా కలిగి ఉండటం అనేది ఒక స్వతంత్రంతో కూడినటువంటి జీవితము అనేది అది దేవుని వల్లనే కలగాలి. నిత్యము వాళ్ళు నివసించేటువంటి వారుగా ఉంటారు, కానీ నివసించేటువంటి వారి జీవితాలలో ఎలాంటి సంతోషాలు, ఆనందాలు, ఎలాంటి సుఖము అనేది ప్రభు నిర్ణయించిన ప్రకారంగా, ప్రభు ఉంచిన ప్రకారంగా యోబు కుటుంబము ఆనందించినట్లుగా ఆయన ఆనందింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే 5వదిగా వచ్చినప్పుడు 97వ కీర్తన 11వ చరణంలో నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. విత్తినప్పుడు ఆ విత్తనము క్రమేణా ఏ విధంగా ఎదుగుతూ అదొక మంచి వృక్షముగా, ఫలములు ఇచ్చేటువంటి వృక్షంగా ఉండొచ్చు. అది సువాసనలు ఇచ్చేటువంటి పువ్వులు కలిగినటువంటి వృక్షమై ఉండొచ్చు. అది ఏ విధమైన వృక్షమైనా అది ఎదగాలి. అది ఎదుగుతూ తన యొక్క అది ఇత్తనమై ఉండొచ్చు, కానీ చివరికి వచ్చినప్పుడు అది మహావృక్షముగా ఏ విధంగా మార్చబడి లోకానికి కనిపిస్తుందో, అలాగా తన బిడ్డలను కూడా దేవుడు వాళ్ళు ప్రకాశించేటువంటి వారుగా, ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందమయమై జీవించే విధంగా ప్రభు చేస్తారు. అలాగనే 6వదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనములో నీతిమంతుల నివాసములను ఆయన ఆస్వాదించును. దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక బిడ్డని, ఒక ప్రాంతాన్ని, ప్రదేశాన్ని దేవుడు ఆస్వాదిస్తే అది ఏంటంటే కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఆశీర్వాదము, ఐశ్వర్యము తెచ్చిపెడుతుంది. మనుషుల యొక్క కష్టాజితం వలన అది ఎక్కువ కాదు, కానీ ఆయన ఆశీర్వాదం వలనే అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అబ్రహామును దేవుడు ఆస్వాదించాడు. అతను పేదవాడుగా ఉన్నప్పటికీ మహాధనవంతుడిగా మార్చబడ్డాడు. అలాగే బైబిల్లో దేవుని చేత ఆస్వాదించబడినటువంటి వారందరూ కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు అయితే వాళ్ళు ధనికులుగా మార్చబడ్డారు. చివరిగా వచ్చినప్పుడు కీర్తన 10వ కీర్తన, సామెతలు 10వ అధ్యాయము 3వ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము, 28వ వచనము, అలాగనే 24వ వచనము. అలాగా మనం చూసినప్పుడు నీతిమంతులను దేవుడు ఇప్పుడు కూడా ఆయన ఆకలి గొననీయుడు. నీతిమంతుల యొక్క ఆశను ఆయన ఎప్పుడు కూడా నెరవేరుస్తూ ఉంటాడు. నీతిమంతులు ఎన్నడూ కూడా కదల్చబలడు. నీతిమంతులు ఎప్పుడు కూడా పచ్చని చిగురు పెట్టేటువంటి చెట్టుగా ఉంటారు. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె ఎప్పుడు కూడా మూవ వేస్తూ ఉంటాడు. ఇది ఉదయకాలమందు ప్రభు తన కృప వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి మాట కనుక ఇందులో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, ఏమి కలిగి ఉండాలనే విషయాలు ప్రభు
బహు తేటగా మనకు తెలియజేశారు. కనుక ఆయన నిబంధన గైకొనటానికి, కట్టలు అనుసరించటానికి ఆయనందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు యుగ యుగములు కృప, తరతరములు నీతి, ఆ నీతి ఫలాన్ని మనమే కాకుండా మన బిడలు అనుభవించే కృప యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. అట్టి స్థితి ప్రభు ప్రతి బిడ్డకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో ఆయన మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాం. ఆ వాక్యాన్ని బట్టి బిడ్డల జీవితాల్లో మీరు గొప్ప కార్యములు జరిగించండి ప్రభు. నిత్యముగా బిడ్డలు మరి మీ కృపను యుగ యుగములు, నీతిని తరతరములు నిలిచి ఉండునట్లుగా, అందుకు ఏ విధముగా జీవించాలో, ఏ విధంగా సరి చేసుకోవాలో, ఏ విధంగా ఉండాలో అన్నీ కూడా మరో బహుతేటగా మీరు తెలియజేశారు. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటున్నారో, ఎన్ని ప్రాంతాలకు, ఎన్ని స్థలాలకు, ఎంతమంది బిడ్డల మధ్యలోకి ఈ వర్తమానం వెళ్తుందో వాళ్ళందరూ కూడా దీవించబడాలి. అట్టి కృపను ప్రభు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం మీకును మీ కుటుంబాలకును కలిగిన యావత్తుకును సకల పరిశుద్ధులకు ఆయన దాసులకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్.